ప్రైజ్ 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 ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనల్ని ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మనందరినీ ఈ యొక్క కుటుంబ ప్రార్థనకి ఆహ్వానించినటువంటి మన సహోదరుడు సింగులూరి అప్పలరాజు గారు, ఆయన యొక్క సతీమణి అమ్మాజీ, దేవుడు వారి జీవితంలో చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా వారు మనందరినీ కోరేది వారి యొక్క గృహ నిర్మాణానికి దేవుడు దాని యొక్క కృప ద్వారా వారు ఒక మంచి గృహాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా దేవుని కృప వారిపై కుమ్మరించబడాలని మనందరినీ ఆహ్వానించి ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రార్థనా కూటాన్ని ఈ యొక్క ఉద్దేశంతో వారు మనల్ని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా అప్పలరాజు గారు, అమ్మాజీ ఇద్దరు ఈ తపస్సు కాలంలో దీక్ష తీసుకుని మరి ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థన ద్వారా ప్రార్థన జీవితం జీవించడానికి వారు నిర్ణయించుకుని, ఇదిగో ఈ యొక్క తపస్సు కాలంలో ఈ యొక్క దీక్షలో ఉన్నటువంటి ఈ యొక్క దంపతులను ప్రభు హేరాళముగా దీవించాలని, మరి ముఖ్యంగా వారి యొక్క బిడ్డలను వారికి మంచి భవిష్యత్తును దయచేయాలని, ముఖ్యంగా మల్లిక, సత్య, నిర్మల, రాణిక, ధనుష్ వీరి యొక్క బిడ్డలకు దేవుడు తన యొక్క ఆత్మవరాలు కుమ్మరించాలని, వారికి మంచి భవిష్యత్తును దయచేయాలని, తల్లిదండ్రులకు సంఘానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటువంటి బిడ్డలుగా ఎదగాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సత్యవతిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, ఆమెకు కావలసినటువంటి ఆయురారోగ్యాలు ప్రభు దయచేయాలని ఈ యొక్క ప్రార్థన కూటంలో ఈ యొక్క ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ ఆత్మ సర్వేశ్వరుడు మనపై దిగి రమ్మని ఈ యొక్క ప్రార్థన కూటాన్ని తన ఆత్మతో నింపి మనందరినీ క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, ఈరోజు మనం ధ్యానించేటువంటి ఈ యొక్క వాక్యాన్ని మన దైనందిన జీవితంలో జీవించడానికి ప్రభు మనకి సహాయపడాలని ఆత్మ సర్వేశ్వరుని మనపై దిగి రమ్మని మనం మనసారా సర్వేశ్వరుని, ఆత్మ సర్వేశ్వరుని ఆహ్వానించుకుందాం. పరిశుద్ధాత్మా, పావనాత్మా, వేంచేయవా నీ దాసులపై. పరిశుద్ధాత్మా, పావనాత్మా, వేంచేయవా నీ దాసులపై. పాడండి. పావనాత్మా, వేంచేయవా నీ దాసులపై. అందరూ పరిశుద్ధాత్మా, పావనాత్మా, వేంచేయవా నీ దాసులపై. యోర్దాను నదిలో యేసయ్యపై వేంచేసినాత్మా, వేంచేయవా. యోర్దాను నదిలో యేసయ్యపై వేంచేసినాత్మా, వేంచేయవా. అభిషేకించు దేవ, అభిషేకించు, నీదు సమస్త వరములతో అభిషేకించు. అభిషేకించు దేవ, అభిషేకించు, నీదు సప్త వరములతో అభిషేకించు. అభిషేకించు ఆత్మ, అభిషేకించు, నీదు అనుగ్రహములతో అభిషేకించు. పరిశుద్ధాత్మా, పావనాత్మా, వేంచేయవా నీ దాసులపై. పరిశుద్ధాత్మా, పావనాత్మా,
వేంచేయవా నీ దాసులపై. చెరలోనున్న వారి విడుదల కలిగించుటకు వేంచేయవా నీ దాసునిపై. చెరలోనున్న వారికి విడుదల కలిగించుటకు వేంచేయవా నీ దాసులపై. అభిషేకించు దేవ అభిషేకించు, నీదు సప్తవరములతో అభిషేకించు. అభిషేకించు దేవ అభిషేకించు, నీదు సప్తవరములతో అభిషేకించు. అభిషేకించు ఆత్మ అభిషేకించు, నీదు అనుగ్రహములతో అభిషేకించు. పరిశుద్ధాత్మా పావనాత్మా వేంచేయవా నీ దాసులపై. పరిశుద్ధాత్మా ఓ పరిశుద్ధాత్మా, ఓ పావనాత్మ వేంచేయవా మా మధ్యలోనికి నువ్వు వేంచేసి ఈ రోజు మేము ధ్యానించబోయేటువంటి నీ యొక్క సందేశాన్ని శ్రద్ధతో ఆలకించే విధంగా, మా మనస్సులను నీ యొక్క వాక్యంపై కేంద్రీకరించే విధంగా, మా యొక్క ఆలోచనలను నీపై కేంద్రీకరించే విధంగా మమ్మల్ని అందరినీ దీవించమని ఓ ఆత్మమా, ఓ పరిశుద్ధాత్మ మాపై దిగిరా. ఆనాడు యోర్దాను నదిలో యేసయ్యపై నువ్వు ఏ విధంగా దిగి వచ్చావో అదే రీతిలో మా అందరిపై, ఈ యొక్క ప్రాంగణంపై, ఈ యొక్క కుటుంబంపై, ప్రతి ఒక్కరిపై నీ యొక్క ఆత్మను కొమ్మరించమని బాధపడుతూ ఉన్నాం. ఓ పరిశుద్ధాత్మ మాపై దిగిరా, నీ ఆత్మను కుమ్మరించి నీ ఆత్మతో మమ్మల్ని నింపు. పరిశుద్ధాత్మ పావనాత్మ వేంచేయవా నీ దాసులపై. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ 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 ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరియ తనయ వందనం, మరియ తనయ వందనం, మరియ తనయ స్తోత్రం, మరియ తనయ స్తోత్రం, మరియ తనయ ఆరాధన, మరియ తనయ ఆరాధన, మరియ తనయ మహిమ. మరియ తనయ మహిమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ 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 ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. పిదప వారు సరస్సునకు ఆవలినున్న గెరాసేను దేశమును చేరిరి. యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యము పట్టిన వాడు ఒకడు సమాధిలో నుండి ఆయన వద్దకు వచ్చెను. సమాధులలో నివసించుచున్న వానిని గొలుసులతో కూడా బంధింప ఎవరికి సాధ్యము కాకుండెను. అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాళ్ళు చేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను తెంపివేయుచుండెను. కనుక వాడు ఎవరికి స్వాధీనము కాకపోయెను. ఇట్లు వాడు రెయ్యింబవళ్ళు సమాధుల యందును కొండ కోనల యందును నివసించుచు అర్చుచుండెను. రాళ్లతో తనను తాను గాయపరచుచుండెను. వాడు దూరము నుండియే యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి, సర్వోన్నతుడగు దేవుని కుమారా యేసు, నా జోలి నీకేలా, నన్ను హింసింపవలదు. దేవుని సాక్షిగా
ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టెను. ఓరి పవిత్రాత్మ ఓరి అపవిత్రాత్మ దీని నుండి వీని నుండి వెడలి పొమ్ము వెడలి పొమ్ము అని అని ఆయన శాసించినందున ఆయన శాసించినందున అతడిట్లు మొరపెట్టెను. అతడిట్లు మొరపెట్టెను. పిమ్మట ఆయన ఆయన నీ పేరేమి అని వానిని ప్రశ్నించాను. అని వానిని ప్రశ్నించెను. వాడు అందులకు నా పేరు దళము. దళము ఎందుకనగా మేము అనేకులము అని జవాబిచ్చెను. మమ్ము ఈ దేశము నుండి తరిమి వేయవలదు ఆయనను మిక్కిలి వేడుకొనెను. అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయిచుండెను. మమ్మందరినీ ఆ పందుల మందలో ప్రవేశింప అనుమతి దయచేయుడు అని ఆ దెయ్యములు ఆయనను ప్రార్థించెను. ఆయన అట్లే అనుమతించెను. అంతటా ఆ దెయ్యములు ఆ పందులలో ప్రవేశించెను. రమారమి 2000 సంఖ్య గల ఆ మంద నిట్ట నిలువుగానున్న మెట్ట నుండి సరస్సులో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. అప్పుడు పందులను మేపువారు పరిగెత్తి పట్టణములలో పరిసర పల్లె పట్టులలో ఈ సమాచారమును ప్రసారము చేసిరి. ఆ దృశ్యమును చూడ జనులు గుమ్ముగూడి వచ్చిరి. దయ్యము పట్టిన వాడు వస్త్రము ధరించి స్వస్థుడై కూర్చుండి ఉండుటను చూచి వారు భయపడిరి. పందుల సంఘటనను దయ్యము పట్టిన వారికి జరిగిన చూచిన వారు ఇతరులకు దానిని తెలియచేసిరి. తమ ప్రాంతమును విడిపోమని వారు ఆయనను ప్రార్థించిరి. అంతటి యేసు పడవనెక్కినప్పుడు నన్ను మీ వెంట రానిండు అని దెయ్యము పట్టినవాడు ప్రార్థించెను. అందుకు ఆయన సమ్మతింపక నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు పోయి ప్రభువు నిన్ను కనికరించి నీకు చేసిన మేలును గూర్చి వానికి తెలియజేయము అని వానిని ఆజ్ఞాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నన్ను మీ వెంట రానిండు అని దయ్యం పట్టిన వాడు ప్రార్థించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించేటువంటి ధ్యానాంశము మనము యేసులో నూతన సృష్టిగా మారాలి. ఈ తపస్సు కాలాన్ని అదేవిధంగా మనము దీక్ష తీసుకున్నామంటే దానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం కారణం మనము క్రీస్తులో నూతన సృష్టిగా మారాలి, మారు మనసు పొందాలి. అటువంటి మారు మనసు అనేటువంటిది నూతనత్వంగా మనలో ఉండాలి అని ఈరోజు మనము ఈ యొక్క దేవుని వాక్యాన్ని అనుగుణంగా మనం ధ్యానించుకుందాం. ఒక రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి 3 తెలివైనటువంటి వాడిని ఆహ్వానించి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. ఒక రాజు తెలివైనటువంటి 3 వ్యక్తులను తాను పిలిచి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడంటే, మీ జీవితంలో అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఏమిటి? ఏమని అడిగాడు? మీ జీవితంలో అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఏమిటి అని అడిగినప్పుడు మొదటి వాడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నా జీవితంలో అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, నేను అప్పు చేసి ఆ అప్పు చక్రవడ్డీ ఇంకా ఎక్కువ అయిపోయి
దానిని చెల్లించలేకపోయి అనేకమైనటువంటి నిందలు నేను పడి ఇంకా ఎక్కువగా నన్ను ఈ యొక్క అప్పుల బాధలో నేను కూరుకుపోవటమే నా జీవితంలో అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితి అని మొదటి వాడు చెప్పాడు. రెండో వాడు వచ్చి ఏమని చెప్తూ ఉన్నాడంటే, నాకు తెలియరానిటువంటి ఒక జబ్బు చేసింది. ఆ జబ్బు నయమవటానికి నేను తిరగని చోట లేదు. అనేకమైనటువంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. అనేక మందిని సంప్రదించాను. జబ్బు నయమవ్వకుండా ఇంకా పెరిగిపోయి చివరికి నేను చనిపోతాననేటువంటి పరిస్థితి నాలో కలిగింది. అటువంటి అత్యున్నతమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి నాకొచ్చిందని రెండో వాడు చెప్పాడు. మరి మూడో వాడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నా జీవితం అంతా జీవించాను. వెళ్ళవలసినటువంటి ప్లేస్‌కి వెళ్ళాను. చూడవలసిన అన్ని చేశాను. అన్ని తప్పుడు పనులు చేశాను. అనేకమైనటువంటి పాపంలో మలిగిపోయాను. చివరికి నేను అనుకున్నది నా జీవితం వ్యర్థమైపోయింది. నేనేం సాధించాను? చివరికి నా జీవితం అంతా వ్యర్థమే అని అటువంటి అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితి నాది అని ఈ మూడో వాడు చెప్పాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే ప్రశ్న మనం అందరము నేను మిమ్మల్ని మీరు నన్ను అడిగినట్లయితే మన యొక్క అత్యంతమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి మన జీవితంలో కూడా ఉంటాయి కదా, ఉంటాయా? మరి అటువంటి అత్యున్నతమైనటువంటి అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఏమిటి? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మహాత్మా గాంధీ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, నన్ను గూర్చి నేను తెలుసుకోవడమే నా జీవిత లక్ష్యం. మహాత్మా గాంధీ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నన్ను గూర్చి నేను తెలుసుకోవటమే ముఖ్యమైనటువంటి లక్ష్యం. నన్ను గూర్చి నేను తెలుసుకోవటానికి ముందుగా నా జీవిత కర్త అయినటువంటి నన్ను సృష్టించినటువంటి దేవుని గురించి తెలుసుకోవటం అది ముఖ్యమైనటువంటిది అని మహాత్మా గాంధీ చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించుట ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి,
జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు? వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు? లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు? పోయే వేళ పోతావు. పరులను చూపించు కరుణ ప్రేమయే, కరులను చూపించు కరుణ ప్రేమయే, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. ప్రైజ్ 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 ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో మన జీవితానికి ఒక గమ్యం కావాలి. గమ్యం లేని జీవితం, ఎటువంటి ఉద్దేశము, ఎటువంటి లక్ష్యం లేనటువంటి జీవితం ఎలా ఉంటుందంటే, తిన్నామా, పడుకున్నామా, తెల్లారి. అంతే కదా మన జీవితాలు. ఒక లక్ష్యం ఉండదు, ఒక ఉద్దేశం ఉండదు. అసలు నేను ఎందుకు జీవిస్తూ ఉన్నాను? నా సృష్టికర్త, నా దేవుడు, నా యేసయ్య నన్ను ఈ లోకానికి ఎందుకు సృష్టించాడు అనేటువంటి ఆలోచన మనలో ఎప్పుడైనా కలిగిందా? జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. జీవితానికి మనం జీవిస్తూ ఉన్నామంటే ఒక ఉద్దేశం ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ఈరోజు ప్రత్యేకంగా మనము క్రీస్తులో ఏ విధంగా నూతన సృష్టిగా మనం మరల్చుకోవాలో మనం తెలుసుకుందాం. పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనం విధంగా చెప్తుంది, ఎవడైనను క్రీస్తునందున ఎడల అతడు నూతన సృష్టి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవడు నూతన సృష్టిగా తయారవుతాడు? క్రీస్తునందున్నటువంటి వారు, క్రీస్తులో జీవించేటువంటి వారు, క్రీస్తులో అనుసరించేటువంటి వారు నూతన సృష్టి అని పునీత పౌలుడు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, ఒక లక్ష్యం, ఒక దిశగా, ఒక సదుద్దేశంతో, ఒక మంచి నిర్ణయంతో ఏదైనా సాధించాలి అనుకున్న గమ్యం చేరాలి అనే నిర్ణయం, దానికి తగినటువంటి ప్రయాణాన్ని మనము జీవించాలి. ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని, విజయాన్ని మనము జీవించాలి. ఈ లోకంలో దేవుడు మనల్ని సృష్టించింది ప్రియమైనటువంటి సహోదరులారా, ఇంతకు ముందుకు చెప్పాను, ఆయనను తెలుసుకోవటానికి, ఆయనను తెలుసుకుని ఆయనకు సాక్షిగా ఉండటానికి, ఒకరినొకరిని ప్రేమించుకుని సహృదయముతో సఖ్యతగా జీవించాలన్నదే దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి అటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మనము, ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనము ప్రశ్న వేసుకోవాలి. మనము యేసులో నూతన సృష్టిగా ఏ విధంగా మారాలి? నూతన సృష్టి అనగా ఏమిటి? యేసులో మనము నూతన సృష్టిగా ఏ విధంగా మారాలి? నూతన సృష్టి అంటే ఏమిటి అని మనము తెలుసుకోవాలి. ఇందాక చదివినటువంటి వాక్యం పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో మనము ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, ప్రాత జీవితము గడిచినది,
కొత్త జీవితము ప్రారంభమైనది. ఇదంతయు దేవుని వలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరుచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరిచేటువంటి విధముగా మనల్ని సృష్టించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి నూతన సృష్టి అంటే ప్రియమైనటువంటి సహోదరులారా, క్రీస్తు ప్రభుని దేవుని నమ్మటం, విశ్వసించటం, ఆయనకు సాక్షిగా ఉండటం, మనం ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా జీవించటమే నూతన సృష్టి. ఇదేమన్నా మనకేమైనా కష్టమా? దేవుని నీ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రేమించాలి. అది ముఖ్యమైనటువంటిది. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ విధంగా మనం జీవిస్తే నూతన సృష్టిగా మనం ఏర్పడతామని ప్రభు చెప్తున్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో నూతన హృదయం ధరించడం అనేటువంటిది నూతన సృష్టిగా యెషయా మనకి బోధిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. ఈ నూతన హృదయం ధరించటం, నూతన మంచి క్రియలు చేయటం. నూతన సృష్టిగా జీవించడం అంటే మంచి క్రియలు చేయటం, నూతన స్వభావాన్ని, క్రీస్తు స్వభావాన్ని మనం ధరించటం, నూతన ఆత్మను పొందటం, నూతన బుద్ధిని సంపాదించుకోవటం, నూతన క్రీస్తు జీవమును పొందటం. చూడండి, ఇప్పుడు నేను నూతన కార్యమును చేసేదను, అది తక్షణమే జరుగును, మీరు దానిని వెంటనే చూచుదురు. నేను ఎడారిలో బాట వేయుదును, అరణ్య భూమిలో త్రోవ వేయుదును. నేను ఎడారిలో నదులు పారించి నేను ఎన్నుకొనిన ప్రజలకు నీటినిత్తును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నూతనం క్రీస్తులో మనము నూతనంగా సృష్టించబడటం అంటే, నూతనంగా జీవించటం అంటే మనము ఒకరికొకరు మంచి క్రియలు చేయాలి, నూతన స్వభావాన్ని కలిగి ఉండాలి, నూతన ఆత్మను పొందాలి, నూతన బుద్ధిని కలిగి ఉండాలి. మన నడవడిక, మన యొక్క ఆలోచనలు, మనం మాట్లాడేటువంటి మాట అన్ని ఏ విధంగా ఉండాలి? నూతనముగా, క్రీస్తు ప్రభులాగా. క్రీస్తు ఏ విధంగా ఆయన దయ కలిగి, కరుణ కలిగి, ప్రేమ కలిగి ఉన్నాడో మనం కూడా క్రీస్తులో జీవించేటువంటి వారు ఆ విధంగా మనము జీవించాలన్నదే ప్రభు మనందరినీ కోరుతున్నాడు. నూతన హృదయం హెజ్కేలు ప్రవక్త ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనములో చూసినట్లయితే, హెజ్కేలు ప్రవక్త మీకు నూతన హృదయమును దయచేయుదును. దేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మీకు నూతన హృదయాన్ని నేను దయచేస్తాను, నూతన ఆత్మను మీలో ఉంచెదను, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించినట్లు, నా విధులను పాటించినట్లు చేయుదును. అప్పుడు మీరు నేను మీ పితరులకు ఇచ్చినటువంటి నేలపై వసింతురు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మన సృష్టికర్త ఈ విధంగా అభయం ఇస్తూ ఉన్నాడు. మన యొక్క రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను దయచేస్తాడు. చూడండి, మనలో చాలా మందికి రాతి గుండె. మనలో ఉన్నటువంటి వారు ఏ విధమైనటువంటి చలనము మనకు, తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా,
మన బంధుమిత్రులు ఎంత మొత్తుకున్నా, ఏ విధమైనటువంటి విషయాలు మనకు చెప్పినా కొన్ని సందర్భాల్లో మనలో ఎటువంటి మార్పు రాదు. నేను పదే పదే మొదటి నుండి మిమ్మల్ని అందరినీ కోరేది, నాలో మార్పు రావాలి. మార్పు అనేది ఇది. నూతన సృష్టిగా జీవించాలి. నూతన సృష్టిగా మనము మారాలి. క్రీస్తు ప్రభులో జీవిస్తున్నాం కాబట్టి ఆయనలా మనం ఆలోచించాలి. ఆయనలా మన జీవితాన్ని, మన నడవడికను మనం మార్చుకోవాలి. ఆయన కరుణామయుడు, దయామయుడు. ఎవరైనా కష్టాలలో, బాధలో, వ్యాధులు ఉన్నప్పుడు ఆయన యొక్క హృదయం తరుక్కుపోయేది. ఆయన యొక్క హృదయం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైనటువంటి మనము, కథోలికలమైనటువంటి మనము ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభులో జ్ఞాన స్నానం తీసుకున్నటువంటి మనము మన జన్మ పాపాలను, ఇతర పాపాలను, కర్మ పాపాలను తొలగించి క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా, కథోలిక సంఘంలో, శ్రీ సభలో సభ్యులుగా, మళ్ళీ నూతన సృష్టిగా ఆదిలోనే జ్ఞాన స్నానమందు ప్రభు మనల్ని ఏర్పాటు చేశారు. జ్ఞాన స్నానం ద్వారా మనము నూతన సృష్టిగా తయారయ్యాం. జ్ఞాన స్నానంలో మన యొక్క జన్మ పాపముని, ఇతరమైనటువంటి పాపలను తొలగించి దేవుని యొక్క సంఘంలో పవిత్రుడిగా, దేవుని యొక్క సమక్షంలో నూతన సృష్టిగా దేవుడు ఏర్పాటు చేశాడనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి క్రీస్తు బాప్తిసం పొందిన మనము క్రీస్తు మరణంలో కూడా పాలు పంచుకుంటున్నాం. పునీత పౌలుడు చెప్తున్నాడు, మనం క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకుని ఆయన యొక్క మరణములో కూడా మనం భాగస్థులమై, ఆయన యొక్క పునరుత్థానంలో కూడా మనము భాగస్థులమని పునీత పౌలుడు చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా నూతన క్రియలు, యావే చేయబోయే నూతన కార్యములు మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనములో, ఇప్పుడు నేను ఒక నూతన కార్యమును చేసేదను, అది తక్షణమే జరుగును, మీరు దానిని వెంటనే చూస్తున్నారు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు చేసినటువంటి ఆ యొక్క నూతన సృష్టి ఏమిటంటే, ఐ యామ్ యువర్ గాడ్, యు ఆర్ మై పీపుల్. నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను తప్ప వేరొక శక్తివంతుడైనటువంటి దేవుడు లేడు. నేనే మీ దేవుడను, మీరు నా ప్రజలు అని ఆదిలోనే ఇజ్రాయేలు ప్రజలను క్రీస్తు ప్రభు ఒక నూతన సృష్టిగా ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు ప్రభులో జ్ఞాన స్నానం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ, మన కథోలిక బిడ్డలందరూ క్రీస్తు ప్రభులో నూతన సృష్టి అని మనం గ్రహించాలి. గ్రహించడమే కాకుండా తనకు అనుగుణంగా మన జీవిత విధానాన్ని మలుచుకోవాలి. నూతన సృష్టిగా మనము ఏర్పాటు చేయబడ్డాం. నూతన సృష్టిగా ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. తనకు సాక్షిగా ఉండటానికి, తన ప్రేమను, తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి క్రీస్తు ప్రభు మనల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడని మనం ఈరోజు గ్రహించాలి. తనకు అనుగుణంగా మనము అడుగులు వేయాలి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనములో చూసినట్లయితే, నా ప్రజలను ఓదార్పుడని నీ దేవుడు పలుకుతున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసల ముగిసినదని, వారి తప్పిదములను మన్నింపబడినవని, వారి యొక్క పాపములకు రెండంతులుగా
శిక్షను అనుభవించననియు తెలియజెప్పుడు. తెలియజెప్పుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుడు ఎంత కరుణామయుడు, దేవుడు ఎంత దయామయుడో ఒకసారి ఆలోచించండి. ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చినప్పటికీ, మోషే ప్రవక్త ద్వారా వారిని నడిపించినప్పటికీ, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క బుద్ధి, వారి యొక్క నడవడిక ప్రతి ఒక్కటి దేవునికి వ్యతిరేకంగానే జీవించారు. దేవుడు వారిని నూతన సృష్టిగా ఏర్పాటు చేద్దామనుకున్నాడు, నూతన జాతిగా ఏర్పాటు చేయాలనుకున్నాడు. నూతన సృష్టిగా అబ్రహాముకి ఏ విధంగా అయితే ఆయన వాగ్దానం చేశాడో అటువంటి వాగ్దానగనుగా ఇజ్రాయేల్ ప్రజలను ఒక పవిత్రమైనటువంటి జాతిగా ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ ఇజ్రాయేల్ ప్రజలు అనేకమైనటువంటి తప్పుదోవడులు, నిజమైనటువంటి దేవుని ఆరాధించకుండా వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బాలు దేవతల్ని ఆరాధించి దేవునికి అనేకమైనటువంటి విరుద్ధంగా జీవించినప్పటికీ ప్రభు వారిని శిక్షించలేదు, రక్షించాడు, ప్రేమించాడు. వారిని నూతన సృష్టిగా ఏర్పాటు చేయడానికి ఆయన యొక్క ఆలోచన, ఆతృత మనము గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, నూతన జీవం, జ్ఞాన స్నానంలో నూతన జీవం మనం పొందుచున్నాం. పునీత పౌలుడు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనములో చూసినట్లయితే పునీత పౌలుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఇందాక నేను చెప్పినటువంటి వాక్యం పునీత పౌలుడు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. మనమందరము క్రీస్తు యేసునందు జ్ఞాన స్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞాన స్నానము పొందితమని మనకు తెలియదా? కనుక మన జ్ఞాన స్నానం వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఎలయనా తండ్రి ప్రభావము చే మనమును ఒక మరణము నుండి క్రీస్తు ఏ విధంగా అయితే తండ్రి క్రీస్తు ప్రభుని లేవనెత్తబడ్డాడో మనమును ఒక క్రొత్త జీవితమును కనుగొనుటకై అట్లు జరిగెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క తపస్సు కాలంలో, పాస్కా యుత కాలంలో మనం ధ్యానించవలసింది ఇదే. క్రీస్తు ప్రభులో జ్ఞాన స్నానం తీసుకున్నటువంటి మనము ఆయనతో పాటు కూడా మనం మరణిస్తాం. ఆయన యొక్క మరణములో పాలు పంచుకుంటాం. ఆయన మరణములో పాలు పంచుకోవటమే కాదు, క్రీస్తు ప్రభు మరణించి సమాధిలో అలా ఉండిపోలేదు. ఈ రోజు క్రీస్తు ప్రభు మరణాన్ని జయించకపోతే ప్రపంచ నలుమూలలో ఇంతమంది సాక్షులుగా, ఇంతమంది క్రీస్తు ప్రభు నమ్మేటువంటి సంఘాలు ఉండేవి కావు. క్రీస్తు ప్రభు మరణాన్ని జయించాడు. కానీ విని ఎరుగని రీతిలో ఏ దేవుడు చేయనటువంటి, ఎవరు మరణాన్ని జయించినటువంటి వారు ఈ యొక్క మానవ చరిత్రలో ఒకే ఒక్కరు, అది క్రీస్తు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణములో పాలు పంచుకుని ఆయన నూతన సృష్టిలో, ఆయన యొక్క పునరుత్థానంలో మనం పాలు పంచుకుంటామని పునీత పౌలుడు రోమీలకు రాసిన లేఖలో తెలియపరుస్తూ ఉన్నాడు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ప్రభుని సృష్టిలో నూతనంగా మనం జీవిస్తూ ఉన్నామా? మరి క్రీస్తు ప్రభు మన కోసం మరణిస్తూ ఉన్నాడు, మన కోసం శిలువ మోస్తూ ఉన్నాడు, మన కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు, అవమానాలు, ముళ్ళ కిరీటం, ఆయనకు రాతి స్తంభాన్ని కట్టి కొట్టి అనేకమైనటువంటి విధాలుగా యూదులు ఆయన చిత్రహింసలు చేసినప్పటికీ సర్వ మానవాళి యొక్క పాప పరిహారము కోసం ఆయన శిలువలో మరణించాడు. నూతన సృష్టిని సృష్టించడానికి ఈ యొక్క నూతన నిబంధనని సృష్టించాడు. మనమందరము ఈ యొక్క నూతన నిబంధనలో సభ్యులమని తెలుసుకోవాలి.
ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా హృదయ నివాసి యేసయ్యా, నా హృదయ నివాసి యేసయ్యా, కీర్తించి భజింతు నీ నామం, కీర్తించి భజింతు నీ నామం. యేసయ్యా, 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 యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు, నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు, నా హృదయ దీపము నీవు, నా త్రోవకు వెలుగు నీవు, నా హృదయ దీపము నీవు, నా త్రోవకు వెలుగు నీవు. యేసయ్యా, 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 యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా హృదయ తరంగమంతా, నా జీవన శైలి నీవే, నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు, నా హృదయ దీపము నీవు, నా త్రోవకు వెలుగు నీవు, నా హృదయ దీపము నీవు, నా త్రోవకు వెలుగు నీవు. యేసయ్యా, 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 యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణుతించెదన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise, praise, praise the Lord. Praise, praise, praise the Lord. అవున ప్రియమైనటువంటి సహోదరులారా, నూతన సృష్టి అనగా సిలువలో క్రీస్తుతో మరణించి మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, అసూయను, పగ, కక్షలు, కాఠిన్యాలు అనేటువంటి సైతాను యొక్క ప్రలోభాలు, సైతాను యొక్క లక్షణాలు మనము
జీవమిచ్చినటువంటి ఆయన ప్రేమలో ఆయన యొక్క జీవితంలో జీవించటం, దేవుని వైపు మనము మరలటం, వెలుగు బిడ్డలుగా జీవించటం, దేవుని సన్నిధిలో జీవించటం, దేవుడు మనతో ఉన్నాడని తెలుసుకుని జీవించటం, దేవుడు మనం ఎన్నడూ విన్నాడని తెలుసుకుని జీవించటమే నిజమైనటువంటి నూతన సృష్టి అని మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఒక జరిగినటువంటి సంఘటన, అట్లాంటాలో అనేటువంటి ఒక అట్లాంటా దీవిలో ప్రతి సంవత్సరం నూతన సంవత్సరములో వారి యొక్క దేవాలయంలో వాళ్ళ యొక్క ఆచారం ఏమిటంటే, ఆ యొక్క విచారణ గురువులు అట్లాంటా అనేటువంటి దీవిలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ, కథోలికులందరినీ ఆ యొక్క నూతన సంవత్సరపు పండుగలో, ఆ పూజలో ఆయన ప్రతి ఒక్కరిని ఆహ్వానించేవాడు. వాడి యొక్క ఆచారం ఏమిటంటే, సంవత్సరం అంతా జరిగినటువంటి విషయాలను ఒక పేపర్లో రాసుకుని, ముఖ్యమైనటువంటివి ఎవరికైనా ద్రోహాలు చేసినట్లయితే, ఎవరినన్నా క్షమించకుండా ఉన్నట్లయితే, ఎవరితోనన్నా చెడ్డగా మాట్లాడినట్లయితే, ఇంకా ఏ విధమైనటువంటి సైతాను యొక్క శోధనలు, సైతాను యొక్క ప్రలోభాలు ఏ విధంగానైతే గడిచినటువంటి సంవత్సరం అంతా దేవునికి విరుద్ధంగా, సహోదరులకు విరుద్ధంగా చేసినటువంటి తప్పులన్నిటినీ ఒక పేపర్లో రాసుకుని వచ్చేవారు. ఆ దీపబలి పూజకు వచ్చేవారు ఆ నూతన సంవత్సర పండుగ రోజు ఒక పెద్ద మంట వేసేవాడు. మంట వేసి ఈ యొక్క దివ్యబలి పీఠం దగ్గరికి వచ్చి వారు చేసినటువంటి తప్పిలా తీసుకొచ్చినటువంటి కాగితాన్ని ఒక అర్పణగా అర్పించి, చివరికి దానిని ఈ పెద్ద మంటలో కాల్చి వేసేవారు. అలా వేస్తూ ఉంటే ఒక బద్ధ శత్రువులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇద్దరు బద్ధ శత్రువులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ వచ్చి, ఒకరి తర్వాత ఒకరు వచ్చి, వాళ్ళు చేసినటువంటి సంఘంలో ఉన్న అందరికీ తెలుసు, వీరిరువురు పక్క బద్ధ శత్రువులని సంఘమంతా తెలుసు. మరి ఆ రోజు ఏం జరిగిందో, ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ యొక్క కాగితాన్ని, వాళ్ళు తెచ్చినటువంటి పాపాలు చేసినటువంటి దానిని అర్పణ ద్వారా అర్పించడానికి ముందుకు వచ్చారు. ఎప్పుడైతే వారిరువురు దేవునికి అర్పించారో, తెలియలేనటువంటి దేవుని యొక్క ఆత్మ వారిపై ప్రేరేపించి, వారిద్దరూ కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఒకరినొకరు కౌగులించుకొని సంఘం ఎదుట క్షమను కోరుకున్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అది నిజమైనటువంటి నూతన సృష్టి. క్రీస్తులో నూతన సృష్టిగా జీవించటం అంటే ఇది. క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. నీ శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించు వారి కోసం ప్రార్థించమన్నాడు ప్రభు. ఒకరు నీ చెంపపై కొడితే రెండో చెంప చూపించమన్నాడు క్రీస్తు ప్రభు. అది నూతన సృష్టి. ఈ ప్రపంచంలో ఏ దేవుడు చెప్పలేదు, ఈ ప్రపంచంలో ఏ మతము చెప్పదు శత్రువులను ప్రేమించమని, హింసించే వారి కోసం ప్రార్థించమని ఏ మతంలో లేదు. క్రైస్తవులు మాత్రమే, ఇది క్రీస్తు ప్రభు మాత్రమే ఆయన చేయగలిగాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 34 వచ్చిన వాళ్ళు అందరికీ తెలుసు. క్రీస్తు ప్రభు శిలువలో మహా ఆవేదన పడుతూ ఆయన పలికినటువంటి మొట్టమొదటి పలుకు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్నాడు ప్రభు. సహజంగా స్లేవలో ఆరాట పడుతున్నటువంటి వారు, స్లేవలో అటువంటి అవమానాన్ని పొందినటువంటి వారు సహజంగా ఆ రోజుల్లో ఎవరిని దూషించేవారు తెలుసా? స్లేవలో అంటగొట్టబడినటువంటి వారు, పండుపోతులు, శిక్ష పడినటువంటి వారు ఎవరిని దూషించేవారంటే, వారికి జన్మనిచ్చినటువంటి
తల్లిదండ్రులకు. ఎందుకు నా జన్మనిచ్చావు? ఎందుకు నా కర్మ? ఈరోజు నేను సేవలో ఆరాటపడుతూ ఉన్నాను. ఒక బందీగా, ఒక దోషిగా నేను ఇక్కడ వేలాడుతూ ఉన్నాను. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిని, తండ్రిని దూషించేవాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాడు తన స్నేహితులు ఎవరు నన్ను ఆశ్రయించడం లేదు, నన్ను పలకరించడం లేదు, నన్ను రక్షించడానికి రాలేదు అని స్నేహితుల్ని దూషించేవాడు. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవ కుమారుడు యేసయ్య లోకమంతా ఎంతో ప్రేమించి, ఈ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ప్రసాదిస్తే ఆయన సర్వ మానవాళిని రక్షించడానికి సేవలో అంటగొట్టబడ్డాడు. యూదుల చేత అనేకమైనటువంటి మాటల ద్వారా ఉమ్మేయబడ్డారు. ఈట చేత పడబడ్డారు. ముళ్ళ కిరీటం పెట్టబడ్డారు. రాతి స్తంభానికి కొట్టబడ్డారు. కానీ ఆయన పవిత్రమైనటువంటి నోటి నుండి వచ్చినటువంటి పలుకు, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, అదే క్రైస్తవులమైనటువంటి మనము నూతన సృష్టిగా మనము ఉండాలి. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా పగలు, కక్షలు, ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరినొకరు పొడుచుకోవటం, ఒకరినొకరు చంపుకోవటం. ఇదే కదా మన జీవితానికి? ఇదే నా నూతన సృష్టి? ఇదే నా క్రీస్తు ప్రభులో మనం జీవిస్తున్నామంటే? ఇతర సంఘాలని, ఇంకొక సంఘాన్ని దూషించడం, చెడ్డగా మాట్లాడటం, క్రైస్తవులు అంటే మనల్ని, కథోలికలం అంటే మరే తల్లిని దూషించటం, దేవుని యొక్క తల్లిని గౌరవించడం తప్ప, అది తప్పు కాదనేటువంటి తెలిసిన ఆమెను ఎన్ని రకాలుగా మాట్లాడతారు ఇతర సంఘస్థులు. అదేనా నూతన సృష్టి? అదేనా క్రీస్తు ప్రభుని వెంబడించినటువంటి వారు ఇతర సంఘస్థులను దూషించటం, అవమానంగా మాట్లాడటం? ఇదేనా నూతన సృష్టి? ఇదేనా క్రీస్తు ప్రభులో మనం జీవిస్తూ ఉన్నాం? ఈ విధంగానైనా మన క్రైస్తవులు అయినటువంటి మనము క్రీస్తు ప్రభులో జ్ఞాన స్నానం తీసుకుని ఇతరులు దూషిస్తున్నాం. ఇదేనా నూతన సృష్టి? ప్రియమైనటువంటి సహోదరులారా, ఆలోచించి, నూతన సృష్టి అంటే క్రీస్తులాగా జీవించాలి, క్రీస్తులాగా మనం అడుగులు వేయాలి, క్రీస్తులాగా ప్రేమించాలి, క్రీస్తులాగా క్షమించాలి, క్రీస్తులాగా మాట్లాడాలి. క్రీస్తు జీవితమే మనం అన్వయించుకోవాలి. అందుకనే పునీత పౌలుడు చెప్తున్నాడు, నేను కాదు జీవించేది, నా యందు క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు. చూడండి, పునీత పౌలుడు ఆయన కూడా క్రీస్తు ప్రభుని నమ్మనప్పుడు, క్రీస్తు ప్రభుని కనుగొనప్పుడు ఒక క్రూర గురువుడిగా మొట్టమొదటి కథోలిక సంఘాన్ని, మొట్టమొదటి క్రైస్తవుల్ని హతమార్చడానికి నమస్కార్కు వెళ్తూ తెలిసినటువంటి సంఘటనే మనకందరం. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క నూతన సృష్టిలో జన్మించాడు, సౌలు పౌలుగా మారి అనేకమైనటువంటి దేశాలకు వెళ్ళి, నేను కాదు జీవించేది, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడని ఎన్ని సంఘాలను, ఎన్నో దేవునికి సాక్షిగా జీవించాడు. అది నూతన సృష్టి. ప్రియమైనటువంటి సహోదరుల, మరి అటువంటి నూతన సృష్టిలో జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో, యేసుని అనుసరించడమే దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. చూడండి, సైతాను ప్రలోభాలకు, సైతాను యొక్క శోధనలు, దేవుని నమ్మనటువంటి వాడు ఒక దొంగవాడిగా నాశనం చేయటానికి ఆలోచన కూడా అలాగే ఉంటుంది. ప్రతి ఒక్క అడుగు సైతాను యొక్క ఆలోచనే. సైతానులో మ్రొగ్గేటువంటి వారు, సైతాను యొక్క శోధనలో ఉండేటువంటి వారు, సైతాను జీవితంలో ఉండేటువంటి వారు ఆ విధంగానే అడుగు వేస్తారు. కానీ క్రీస్తు ప్రభులో జీవించేటువంటి వారు, ఆయన
నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. మరి దాన్ని సమృద్ధిగా పొందినటువంటి వారు ప్రియమైనటువంటి సహోదరులారా క్రీస్తుకి సాక్షులుగా ఉన్నారు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనములో, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం, ధర్మపదము జీవమునకు చేర్చును, దుష్ట పదము మృత్యుకి కొనిపోవును. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనంలో, దేవుని పట్ల భయభక్తులు కలవారిని చీకు చింత లేదు, అతని సంతతి కూడా ప్రభువే రక్షించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈరోజు నేను చదివినటువంటి ఈ యొక్క సువిశేషముని కొన్ని నిమిషాలు ధ్యానించుకొని, ఈ యొక్క సైతాను చేత శోధింపబడినటువంటి దయ్యం పట్టినటువంటి వాడు ఏ విధంగా నూతన జీవాన్ని పొందాడో మనం ఒక్కసారి కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. నూతన జీవం కల సోదరులు జీవితంలో ప్రియమైనటువంటి సహోదరులారా, మొట్టమొదటిగా సైతాను దళముతో బంధింపబడినటువంటి పరిస్థితిని ఒకసారి చూసినట్లయితే, మొట్టమొదటిగా తన యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే దయ్యం పట్టి ఉంది. దయ్యం పట్టినటువంటి వాడు దయ్యం పట్టినట్టుగా ఉంది. రెండవది, దయ్యం పట్టినటువంటి వాడు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు? సమాధిలో తిరుగాడుచున్నాడు. చూడండి, సైతాను యొక్క శోధనలు, సైతాను యొక్క ఆలోచనలు, సైతాను యొక్క ప్రలోభాలు జీవించేటువంటి వారు ఎక్కడ జీవిస్తారంటే సమాధుల్లో తిరుగాడుతారు. మూడవది, ఇనుప గొలుసులతో కాళ్ళు చేతులు బంధింపబడి ఎవరికి సాధ్యం కాకుండా ఉన్నాడు. నాలుగవది, రేయింబవళ్ళు పిచ్చివాడిగా సమాధుల లోయల్లో ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నాడు. నూతన సృష్టి కాదు. సైతానులో ఉన్నటువంటి వాడు చేసేటువంటి పనులు ఇవి. చివరిగా తనను తాను గాయపరుస్తూ ఉన్నాడు. సైతాను ప్రలోభాలలో, సైతానులో జీవించేటువంటి వారు తనను తాను గాయపరుచుకుని ఇతరులు కూడా గాయపరుస్తారు. కానీ క్రీస్తు ప్రభులో ఆయనను రక్షించినప్పుడు, క్రీస్తు ప్రభులో నూతనంగా జన్మించినప్పుడు ఆయన జీవితంలో జరిగినటువంటి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే, మొట్టమొదటిగా యేసులో నూతన జన్మం ఏ విధంగా వచ్చిందంటే దయ్యాల ధనం నుండి విడుదల పొందాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభులో జీవించేటువంటి వారు, క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకునేటువంటి వారు మన యొక్క జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి తొలగింపబడి క్రీస్తులో జీవిస్తాం. తిరుసభలో పవిత్రులుగా మనల్ని క్రీస్తు ప్రభువే నిలబెడతాడు. ఈరోజు ఈ యొక్క సువిశేష పట్టణంలో దెయ్యాల దళము నుండి ఈ యొక్క వ్యక్తి విముక్తి పొందాడు. రెండవది, మంచి వస్త్రాలు ధరించాడు. నూతన వస్త్రాన్ని ధరించాడు. అప్పటి వరకు దయ్యం పట్టినటువంటి వారు చిరిగిపోయినవి, ఇటువంటి బట్టలు లేకుండా ఈ యొక్క సమాధి దొడ్డులో పిచ్చివాడిగా తిరిగాడు. కానీ క్రీస్తు ప్రభుని తెలుసుకుని క్రీస్తు ప్రభులో జన్మించినటువంటి వాడు నూతన వస్త్రాన్ని ధరించాడు. మూడవది, స్వస్థత, విడుదల పొందాడు. క్రీస్తు ప్రభు అతన్ని స్వస్థపరిచాడు, నూతన పరిచాడు. యేసును అనుసరిస్తానని ప్రకటించాడు. క్రీస్తు అతన్ని తన సువార్థికుడిగా చేశాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, అది నూతన సృష్టి. క్రీస్తు ప్రభులో నూతన సృష్టిగా పరిగణింపబడటం మనము తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మన యొక్క బైబిల్ గ్రంథంలో అనేక మంది నూతన సృష్టిగా సృష్టింపబడ్డారు. క్రీస్తు ప్రభుని కనుగొన్న తర్వాత పొట్టి చెక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. ప్రభు ఆహ్వానించాడు, నేడు నీ ఇంటికి నేను రక్షణ వచ్చిందని చెప్పాడు.
ఎందుకంటే జక్కయ్య ప్రభుని ఇంటికి ఆహ్వానించాడు. ఆయన జీవితంలో నూతన సృష్టిగా కుటుంబం అంతా రక్షింపబడింది, నూతన సృష్టిగా ఏర్పాటు చేయబడింది. సమరయ స్త్రీ సమరయ స్త్రీ క్రీస్తు ప్రభుని కనుగొని దప్పిక కొనకుండా ఉండటానికి ఆ నీరు నాకు దయచేయమని ప్రాధేయపడింది, నూతన సృష్టిని పొందింది. చెరసాలలో ఉన్నటువంటి ఫిలిప్పు, పౌలు నూతన సృష్టిగా ఉన్నారు. సిలాసు, జైలు అధికారులు పరివర్తన చెందారు. వీరంతా నూతన జన్మాన్ని, నూతన సృష్టిగా మరల్చబడ్డారు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనము నూతన సృష్టిగా జీవించడం ఎలాగా, నూతన సృష్టి అంటే ఏమిటి అని ధ్యానించాం. మరి తనకు అనుగుణంగా జీవించడానికి మనము ప్రయత్నిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఆశలన్నీ పోయిన, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎవరి నీడ చాలు, ఎవరి చూపు చాలు, ఎవరి మాట చాలు, ఎవరి కృప చాలు, ఎవరి ప్రేమ చాలు, ఎవరి దీవెన చాలు, ఎవరి నూతన సృష్టి చాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు వారికి దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. నూతన సృష్టి అంటే ఏమిటి, నూతన సృష్టిగా మనం మారాలంటే మనం ఏం చేయాలి? క్రీస్తులో జీవించాలి. క్రీస్తులో జీవిస్తున్నటువంటి మనము నూతన సృష్టి అని గ్రహించాలి. తనకు అనుగుణంగా మన యొక్క మాట, మన యొక్క నడవడిక, మన యొక్క ఆలోచనలు, మన జీవిత విధానం ఆ విధంగా నూతన సృష్టిగా మనల్ని మనం మరల్చుకోవాలి. అది క్రీస్తు ప్రభు యొక్క కృప ద్వారే అది మనకు సాధ్యమవుతుంది. ఈరోజు ప్రత్యేకంగా సింగులూరి అప్పలరాజు గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేద్దాం. దేవా, సింగులూరి అప్పలరాజు అమ్మాజీ కుటుంబంలో మీరు చేసినటువంటి మేలులకు మేము కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం. ఎన్నో దీవెనలను నూతనంగా వారిని సృష్టించాం. నీలో జ్ఞానస్నానం తీసుకుని కథోలికల బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారు. ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో, ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు, ఆప్యాయత కలిగి జీవిస్తూ ఒక పవిత్రమైనటువంటి కుటుంబంగా జీవిస్తూ ఉన్నారు. ప్రభువానికి స్తోత్రం. ప్రభువా, ఈ రోజు ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. మరి ముఖ్యంగా వారి యొక్క ఉద్దేశం, దేవా,
ఒక మంచి గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ గృహంలో మేమంతా నివసించాలి. ఆ గృహ యజమాని అయినటువంటి యేసయ్యను బదిలపరుచుకోవాలి. మేమంతా క్రీస్తు ప్రభుకి సాక్షులుగా ఉండాలి అని విశ్వాసంతో వారు అడుగుతూ ఉన్నారు నాయన. వారి యొక్క బిడ్డలను దీవించండి. మల్లిక, సత్య నిర్మల, రాణిక, ధనుష్ బిడ్డలను దీవించి వారి యొక్క జ్ఞానమందును నడవడికి అందును పెద్దల యందు గౌరవం కలిగి తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఈ యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా ఒక మంచి బిడ్డలుగా ఎదిగే విధంగా వారిని దీవించండి. ప్రభువా, వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. వారు రాసినటువంటి పరీక్షల్లో మంచి వృత్తిని అయ్యే విధంగా మరి ముఖ్యంగా మల్లికను దీవించండి. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డకు మంచి రిజల్ట్స్ వచ్చి జీవితంలో ఒక మంచి వ్యక్తిగా